ఎప్పుడు పూలు కోసినా సరే ఇస్తే దేవుడి కన్నా మాలలు కట్టిస్తానండి. లేకపోతే తక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు నా చుట్టూ ఉండే వాళ్ళకైనా సరే ఇవ్వటం అనేది అలవాటనమాట. చిన్నప్పుడు ఏం చేసేదాన్నో తెలుసా? 4, 5 ఇయర్స్ ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు పూలు పెట్టుకుంటే మొత్తం నాకే పెట్టండి అని ఏడ్చేదాన్ని. తప్పమ్మ అలా ఏడవకూడదు, పూలు ఎప్పుడైనా ముత్తైదులకి నలుగురికి ఇవ్వాలి, నువ్వు ఒక్కదానివి అలా పెట్టుకోకూడదని చెప్పింది. అప్పటి నుంచి ఎప్పుడు పూలు కట్టినా సరే అందరికీ ఇష్టం అనేది అలవాటు అనమాట. అట్లీస్ట్ రోజ్ ఫ్లవర్ అయినా సరే స్కూల్లో ప్రతిరోజు మా క్లాస్ టీచర్కి తీసుకెళ్ళి ఇస్తాం అలవాటండి. మీలో ఎంతమందికి అలవాటు ఉంది? ఇంకా పూల దండకు వచ్చేసరికి నేను ఇచ్చిన దండలు చాలా బాగుంటాయి, చాలా ఒత్తుగా ఉంటాయని నాకు ఎన్నో కాంప్లిమెంట్స్ వస్తాయండి. పూలు కట్టడం చాలా సింపుల్. మనం ఒత్తుగా పెట్టుకొని కట్టుకుంటే ఒత్తుగా వస్తాయి. గ్యాప్ లేకుండా కట్టాను చూసారు కదా, అట్లా చేస్తే బాగుంటుంది అనమాట. ఫస్ట్ నేను దేని మీద నేర్చుకున్నానో తెలుసా? 7, 8 ఇయర్స్ ఉన్నప్పుడు అశోక చెట్లు పెద్ద పెద్ద ఆకుల మీద గజానికి ఒకటి కట్టి నేర్చుకున్నానండి దండ.